హలో అండి. ఈరోజు మటన్ కర్రీ సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు నేను చూపిస్తాను. ముందుగా మనం పాన్ పెట్టుకొని, కుక్కర్ అండి పెట్టుకొని దాంట్లో సరిపడినంత నూనె వేసుకొని, అలాగే మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటూ ఉంటే దీంట్లోకి మనం కరివేపాకు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయి, అలాగే పలవ ఆకు, పలవ పువ్వు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మనం ఈ ఉల్లిపాయ ఏగే వరకు కలిపి తిప్పుకుంటూ ఉంటే అలాగే సన్నగా తరుక్కున్న 2 టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. దీంట్లోకి మనం కల్లుప్పు యాడ్ చేసుకుంటే ఈ టమాటాలు, ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయండి. ఇప్పుడు మనం దీంట్లో కల్లుప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మటన్ ఉడకదు అనే ఏమీ ఉండదు. చక్కగా మగ్గిపోయిద్దండి. టేస్ట్ కూడా వచ్చిద్ది. ఇప్పుడు మనం చక్కగా 3 సార్లు కడుక్కున్న మటన్‌ని ఇందులో యాడ్ చేసుకోవటం. ఇదంతా కలయి తిప్పుకొని ఈ మటన్‌లోంచి నీరు ఊరిద్ది కదా! ఈ ఊరిన నీరంతా ఎగిరిపోయే వరకు మనం మటన్‌ని కొద్దిగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే ఇంకొంచెం ఉప్పు, అలాగే మనకి కారం ఎంత కావాలంటే అంత రుచికి సరిపడా కారాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపి తిప్పేసి ఈ కారం, ఉప్పు ఇవన్నీ ఈ ముక్కకు పట్టి అలాగే ధనియాల పౌడర్ కూడా ముందే వేసేసుకుంటా అండి. ఈ ఫ్లేవర్ అంతా ముక్కకు బట్టి స్పైసీగా తింటుంటే పచ్చి అనేది లేకుండా మటన్ చక్కగా ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో యాడ్ చేశాను నేను. ఈ నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. విజిల్స్ కి నేనైతే 5 విజిల్స్ మా కుక్కర్కి వేస్తాను. కొంతమంది వాళ్ళ కుక్కర్కి తగ్గట్టు విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను ఇంట్లోకి 2 గ్లాసెస్ వాటర్ ని యాడ్ చేశాను. ఇలా మొత్తం ఈ వాటర్ ఇవన్నీ కలిసిపోయిన తర్వాత మనం కుక్కర్ని మూత పెట్టుకుని ఒక 5 విజిల్స్ వచ్చేటట్టు ఉడకనివ్వటమేను. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చేసి ఉడికిపోయిందండి. చూసారు కదా చక్కగా ఉడికిపోయిన యమ్మీ అండ్ టేస్టీ అండ్ కలర్ఫుల్ మటన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర లేకపోయినా పర్లేదు, కానీ తప్పనిసరిగా నాన్ వెజ్‌లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ చాలా సూపర్‌గా ఉంటదండి. ఈ విధంగా మటన్ చూసారు కదా! నూనె పైకి తేలిపోయి చక్కగా ఉడికిపోయింది. ఇంకా మటన్ ఉడికిపోయింది కదా! మనం ఇంకా దీన్ని సర్వ్ చేసుకొని అన్నంలో తినేసేయటమే. ఈ విధంగా నేను బౌల్‌లో సర్వ్ చేశాను. చక్కటిగా మటను చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! ఇప్పుడే తినేయాలి అన్నట్టు ఉంది. నేను ఇంకా ఆకలిగా అన్నం పెట్టుకొని తినేద్దాం రెడీ అయిపోయాను. చూసారా? టేస్టీ అండ్ స్పైసీ అండ్ సింపుల్ మటన్ కర్రీ ఈ విధంగా నేను చేశాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి.